శాసనాలను మార్చింది ఉపవాస ప్రార్థన. అద్భుతాలను చేసింది ఉపవాస ప్రార్థన. దేవుని సన్నిధిని సమస్యలలో జోక్యం చేసుకునేలా చేసింది ఉపవాస ప్రార్థన. జీవితాలను మార్చగలిగేది కూడా ఉపవాస ప్రార్థన. కలిసి ఉపవాస ప్రార్థన చేద్దాం, మన పరిస్థితులను జయిద్దాం. లైఫ్ చేంజింగ్ రివైవల్ 3 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు సెప్టెంబర్ 11, 12, 13. సమయం ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి. దైవజనురాలు శైలాపాల్ గారిచే ఆత్మీయ వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు. సిస్టర్ శైలాపాల్ యూట్యూబ్ ఛానల్లోనూ మరియు జూమ్ మీటింగ్లోనూ ఈ ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. ముఖ్య గమనిక: ఆఖరి రోజు ఉపవాస ప్రార్థన సికింద్రాబాద్ కేజేఆర్ గార్డెన్లో జరుగును. లక్షలాది కుటుంబాలను ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నటువంటి ఈ ఉపవాస ప్రార్థనల్లో మనము కూడా పాల్గొని దీవించబడదాం. బైబిల్ వాక్యంలో సామెతలు 11:5 యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయును. రాసుకునండి. యథార్థవంతుల నీతి వారి మార్గములను సరళం చేయును. మార్గాలు సరళమవ్వాలి. నాకు అనేకమైన ఆటంకాలు ఉన్నాయి. ఈ ఆటంకాలను ఎలా జయించాలో అర్థం కావట్లేదు. అడ్డుగోడలుగా కొన్ని సమస్యలు నా జీవితానికి ముందుగా నిలబడిపోయాయి. వాటిని దాటుకొని ముందుకు వెళ్ళలేకుండా పరిస్థితులు నన్ను అడ్డగిస్తున్నాయి. స్థితిగతులు, పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, మానసికమైనటువంటి డిప్రెషన్ కావచ్చు. కొన్ని ఒత్తిళ్లు మనిషి జీవితానికి ఆటంకంగా ఉంటాయి. ముందుకు పోనివ్వవు. పోదాం ముందుకు అనుకున్న ఆశలైతే ఉండొచ్చు, ఆలోచనలు ఉండొచ్చు. నీకు ముందుకు వెళ్ళాలన్న ఆలోచన ఉంది. నీ కుటుంబాన్ని పోషించుకోవాలి, నువ్వు మేలుకరంగామైనటువంటి దీవెనలు పొందాలి, ఇతరులకు మేలు చేయాలి, దేవుని సేవలో కూడా సహాయపడాలి అన్న ఆలోచన ఉన్నవారు చేయట్టండి. ఎస్, అది దేవుని బిడ్డల యొక్క ఆలోచన. నీతిమంతులు అలాగే ఆలోచిస్తారు. నేను బాగుండాలి అని ఆగిపోరు, కానీ నేను బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, సంఘము బాగుండాలి, దేవుని పరిచర్యలు బాగుండాలి. ప్రభువా, నన్ను దీవించే కొలది నాకు మాత్రమే కాదు, ఆ దీవెనలను నాతోనే ఉంచుకోను, అవి నీ పరిచర్యకు కూడా ఇస్తాను, నీ సేవ అభివృద్ధి గురించి కూడా నేను ఆలోచిస్తాను. మందిర విస్తరణల కొరకు మందిరాలు కట్టబడాలి, గ్రామాలకు సువార్త వెళ్ళాలి. ఈ భారం నాలో దేవుడు ప్రతి తన బిడ్డల్లో పెడతాడు. అందుకే భక్తి కలిగిన వారి జీవితాల్లో నీతిమంతుని ఆశ భంగం కాదట. ఇక్కడ నీతిమంతుని ఆశలు ఎప్పుడు స్వార్థపూరితమైనవి కావు, దేవుని సంబంధమైనవి, మేలుకరమైనవి. కాబట్టి నీతిమంతుని ఆశ భంగం కాదు. భక్తిహీనుని ఆశ భంగమైపోవును. భక్తిహీనుని యొక్క ఆశ ఏమవుతుందట? కనుక రాసుకునండి. ఈ వచనాన్ని మరొకసారి మీకు చదివిస్తాను. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయను. ద రైచియస్నెస్ ఆఫ్ ద బ్లేమ్లెస్ మేక్స్ ఎ స్ట్రైట్ వే ఫర్ దెమ్. ద స్ట్రైట్ వే గాడ్ విల్ ఓపెన్ డోర్ ఫర్ యూ. ఒక స్ట్రైట్ వే అనేటువంటి దాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. దానికి కారణం నీతిమంతులు అంటున్నాడు. ఆ నీతిని మనం ఎక్కడి నుండి పొందగలం? మనలో ఎవరు నీతిమంతులు? యేసుక్రీస్తు ప్రభువే నీతిమంతుడు, పరిపూర్ణమైన నీతిమంతుడు. ఆ పరిపూర్ణమైన నీతిమంతుడు మనం నమ్మి ప్రార్థించి ఆశ్రయించినప్పుడు ఆయన చిందించిన పరిశుద్ధ రక్తంలో నీ ఆత్మ, శరీరం, మనస్సు కడగబడుతుంది. అందుకే యేసునందు విశ్వాసం ఉంచమంటారు. ఎందుకంటే యేసునందు విశ్వాసం ఉంచి ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడు. నిన్ను నీతిమంతుడుగా మార్చేవాడు, నిన్ను పరిశుద్ధపరిచేవాడు. ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల అది నీతిగా ఎంచబడుతుంది. నీతిమంతులుగా దేవుడే మారుస్తాయంట మనల్ని. నీతి అనేది మనం ధరించుకున్నప్పుడు మనకు మార్గాలు సరళమవుతాయి. క్రీస్తు యేసు వారు ఇచ్చే నీతిని మీరు ధరించుకోండి. అబ్రహాము దేవుని నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎవరు నమ్మాడు? అబ్రహాము దేవుని నమ్మాడు. ఈరోజు నీవు నేను నమ్మాల్సింది ఎవరిని? నమ్మి ప్రార్థిస్తున్నప్పుడు మన దగ్గర లేని నీతిని ఎవరిస్తున్నారు? యేసయ్య ద్వారా పొందగలుగుతున్నావు. ఆ నీతిమంతులుగా నువ్వు జీవిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు నీ కొరకు మార్గాలు సరళమవుతాయి. ఆమేన్. ఎరికో గోడలు పడిపోయినప్పుడు ఇశ్రాయేలు ఎంత సంతోషించుంటారంటే, దేవా, ఈ ఎరికో రాజులే కదా మమ్మల్ని ఆటంకపరిచారు, మాకు డోర్స్ ఓపెన్ చేయమన్నారు, మీ దిక్కున దగ్గర చెప్పుకోండి అన్నారు. మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, మీ దేవుడు ఎవరో మాకు తెలియదు, మీరెవరో మాకు తెలియదు. వాళ్ళు రిక్వెస్ట్ చేసిన రిక్వెస్ట్ని కూడా అంగీకరించలేదు. తోలనాడారు, ఎగతాళి చేశారు. వీళ్ళు దేవుని ప్రజలంట, యెహోవా దేవుడు నమ్ముకున్నారట. వీళ్ళు దేవుడే, రమ్మనండి చూద్దాం, ఆయన ఏం చేస్తాడో చూద్దాం, మీ దేవుడికి ప్రార్థన చేయండి చూద్దాం. రకరకాలుగా
హేళన చేశారు. ఈరోజు కూడా నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకొని ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు ప్రభుని ప్రార్థిస్తున్నావుగా, మరి ఎందుకు పనులు అవ్వట్లేదు? నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావుగా, నీకు తలనొప్పి ఎందుకు వచ్చింది? నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావుగా, నీ బైక్లో పెట్రోల్ ఎందుకు అయిపోయింది? మరి దౌర్భాగ్యులారా, పెట్రోల్ అయిపోతే దానికి యేసుప్రభుకి సంబంధం ఏంటి? అంటే కొంతమంది ఎలా అంటే యేసుప్రభుని నమ్ముకున్నావుగా, ఇంకా నువ్వు బ్రష్ ఎందుకు చేయాలి? యేసుప్రభుని నమ్ముకున్నావుగా, ఇల్లు ఎందుకు కూడవాలి అన్నట్టుగా ఉన్నారు. దౌర్భాగ్యులు ఈ మధ్య అలాంటి వారు తయారయ్యారు. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద జీవించడానికి మానవునికి దేవుడు అన్ని విధాలుగా బుద్ధిని, తెలివిని, జ్ఞానం ఇచ్చాడు. దేహం శుద్ధి చేసుకోవడానికి నీటిని ఇచ్చాడు. సో మనిషికి అవసరమైనవన్నీ ఇచ్చాడు. అవన్నీ కూడా మనిషి చేయాల్సిందే. మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా తన బాధ్యతలు నిర్వర్తించాలి. నీవు చేయలేని పని దేవుడు నీ కొరకు చేస్తాడు. దేవుడు నీ కొరకు చేయాలన్నప్పుడు ఏ పని అయితే నువ్వు చేయలేకపోతున్నావో అనండి ఒకసారి. ఏ పని అయితే చేయలేకపోతున్నా ఆ పని చేసే కృపను దేవుడు మనకు దయచేస్తాడు. మరి మనం చేయగలిగిన పనులు మనం చేయాలి, మనమే చేయాలి. మనం చేయగలిగిన పనులు కూడా దేవుడే చేయడం ప్రారంభిస్తే మనం ఏం చేస్తాం? ప్రభా, ఖాళీగా ఉండవు ఎందుకు, బియ్యం ఎసరు పెట్టు. నీ దోతలు చాలామంది ఉన్నట్టే కొన్ని బెండకాయలకు వస్తాయి, కొన్ని దోతలు వచ్చి కూరగాయలకు వస్తాయి, కొన్ని దోతలు చికెన్ తీసుకొస్తాయి, కొన్ని దోతలు మటన్ తీసుకొస్తాయి. నువ్వేం చేస్తావు? చైర్ మీద కూర్చొని నిద్రపోతూ ఉంటాను, లేకపోతే టీవీ చూస్తూ ఉంటాను. మీ దోతలు వచ్చి కూరలు వండి పెట్టమని చెప్తావు. మా బిడ్డ ఏడుస్తున్నాడు, ప్రభా ఒక దోతను పంపించు. వాడు ఆడిస్తూ ఉంటాడు. ఎక్కడ దోత వచ్చి, ప్రభా నేను లేటుగా బయలుదేరాను, ట్రైన్ వెళ్ళిపోయేలా ఉంది, నేను అక్కడికి వెళ్ళడానికి 15 నిమిషాలు పడుతుంది కాబట్టి ట్రైన్ ఇంజిన్ రిపేర్ చేశాను, ఆపే నేను వచ్చేదాకా. సోమరిలో అయిపోతాం. దేవునికి ఇష్టం లేనిది ఒకటి ఏంటో చెప్పండి? సోమరితనం. యెహోవాకు అసహ్యమైనవి చాలా ఉన్నాయి. అందులో ఒకటి సోమరితనం. అస్సలు ఇష్టపడ్డట. మన భారతదేశం ముందుకెళ్తుందంటే కారణం ఏంటో తెలుసా? 25% కష్టపడే వాళ్ళు ఉన్నారట. చెప్పండి ఎంతమంది? 25%. మొత్తం ఉన్నదెంత? 100% అయితే 100% ఎంతమంది బాగా పనిచేస్తున్నారు? మనం జనాభా లెక్కలో ముందు వచ్చేసాం తెలుసా? ప్రపంచంలోనే నెంబర్ 1 అయ్యాం. ఎవరు? డబ్బులో కాదు, దేనిలో? చైనాని పక్కన పడగొట్టి మరీ పైకి వచ్చాం. చైనా వెనక్కి వెళ్ళిపోయింది. మొన్నటిదాకా జనాభా లెక్క ఎవరిది ఫస్ట్ అంటే చైనా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు చైనా అంటే వాళ్ళకి మార్కులు పట్ల ఇండియా అని రాయాలి. ఎందుకంటే మనం 140 కోట్లు దాటి వెళ్ళిపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంటికి చప్పట్లు కొట్టండి. ఏంటి అలా చూస్తున్నారు? ఆ జనాభా లెక్కతో పాటు తెలివి, బుద్ధి, జ్ఞానము, అభివృద్ధి రాకపోతే తిప్పలబడాల్సి ఉంటుంది. 25% బాగా కష్టపడే వాళ్ళు ఉన్నారట. దాన్ని బట్టి దేశం ముందుకెళ్తుంది. మరి 75% నిర్లక్ష్యపరులట. 75% నిర్లక్ష్యంగా ఉంటున్నారట, బద్ధకంగా ఉంటున్నారట, చెప్పిన టైంకి చేయరట, చేయాలనుకుంటారు కానీ చేయరట, చేసేవాడికి అడ్డం పెడతారట, లంచాలు తీసుకుంటారట, మోసాలు చేస్తుంటారట, అబద్ధాలు ఆడుతుంటారట. అంటే 75% పుచ్చిపోయి ఉంటే 25% వల్ల దేశం ముందుకెళ్తుంది. అంటే ఈ 25% ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళ మీద భారం ఎక్కువ పడుతుంది. కాబట్టి ఈరోజు మన దేశస్తులు అందరూ కూడా మారాలి. 75% కాదు, 100% అందరూ పనిచేస్తే గొప్ప దేశం కాదా? త్వరగా చెప్పండి. అవుతుంది. అందరూ పని చేయాలి. పనులనేటువంటివి దేవుడు మనిషికి ఇచ్చిన బాధ్యత. అందుకే 6 దినాలు కష్టపడమన్నాడు. ఈరోజు చాలామంది నాకు ఏమి లేదండి అంటారు. ఏమన్నా పని నేర్చుకున్నట్టు ఏ పని రాదండి. అరే ఇన్ని సంవత్సరాలు వచ్చాయి, నీకు 30 సంవత్సరాలు వచ్చి ఏ పని రాకుండా ఎందుకున్నావు? ఏదో ఒకటి నేర్చుకోవచ్చు కదా. డిగ్రీ చదివావు, ఉద్యోగానికి అప్లై చేస్తున్నావు, ఆ ఖాళీ టైంలో ఏదో ఒక పని నేర్చుకోవచ్చు కదా. ఆ పని చూస్తే నీ చేతికి కదా టాలెంట్ ఉంటుంది. దేవుని బిడ్డలో చాలా నిర్లక్ష్యం ఉంది. ఉద్యోగం రావాలి, సెంట్రల్ గవర్నమెంట్ రావాలి, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ రావాలి, లేకపోతే టీవీ చూస్తూ ఉంటావు, సినిమా చూస్తూ కూర్చుంటావు, వార్తలు వింటుంటావు. ఈ మధ్య వార్తలు వచ్చాయి 24 గంటలు, 24/7, 24 గంటలు వార్తలు చెప్తున్నట్టు. అసలు 24 గంటలు వార్తలు చెప్పడానికి ఏమైనా వార్తలు ఉంటాయా? అదే అట్టు కాల్చేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇటు కాలుస్తారు, తర్వాత తీసి అదే చెప్పిన వార్తలు ఇటు తీసి అటేస్తుంటాడు, అటు తీసి ఇటేస్తుంటాడు. ఉదయం నుండి సాయంత్రం దాకా అదే ఉంటుంది. కాకపోతే కొత్త క్లిప్స్ పెడుతుంటారు. ఈ యూట్యూబ్ షార్ట్స్ అని వచ్చాయి. ఉదయం కూర్చున్నారంటే సాయంత్రం వరకు ఇలా అంటూనే చూస్తూనే ఉన్నారు. దయచేసి టైం వృధా చేయకండి. సమయం చాలా విలువైంది. మీ దగ్గర ఉన్న డబ్బు ఏంటో తెలుసా? మీ సమయం. దేవుడు మీకు ఇచ్చిన టైం. దాన్ని వాడుకోవడం తెలిసిన వాడు పైకి వస్తాడు. చదువుకు వాడుతున్నావా? చదువులో పైకి వస్తావు. ఉద్యోగ ప్రయత్నాల కోసం వాడుతున్నావా? పైకి వస్తావు. కష్టపడడానికి వాడుతున్నావా? పైకి వస్తావు. ఏ కష్టం వచ్చేసిన లాభము కలదు అనండి ఒకసారి. ఏ కష్టం చేసినను లాభము కలుగు. కొంచెం గట్టిగా. ఏ కష్టం చేసినను లాభము కలుగు. అందుకే పనికి మాలిన పనులు చేయొద్దు. కష్టమైన పని అయినా ఇష్టపడి చేయండి.
పిల్లల్ని కష్టపడి చదవరా అంటారు, అలా అనకండి. ఇష్టపడి చదవరా అని చెప్పండి. ఇష్టపడి చదువు. వాడు వీడియో గేమ్ ఆడుతుంటాడు, కష్టపడి ఆడతాడా? గట్టి చెప్పండి. ఇష్టపడి. వీడియో గేమ్ అసలు రాని వాళ్ళు మీరు ఆడడానికి ప్రయత్నం చేయండి, ఆడగలరా? ఆడలేరు. మరి ఇంత కష్టంగా ఉంది ఏంట్రా అని. అంటే కష్టమైన పని కూడా వాడు ఏం చేస్తున్నాడు? ఇష్టంతో. ఇష్టపడి చేస్తున్నాడు కాబట్టి అటు ఇటు ఆడుతూనే ఉంటాడు, తల కూడా ఆడిపోతుంటుంది, చేతులు ఆడిస్తుంటాడు, వాడికి మార్కులు రావాలి, లేకపోతే అక్కడ ఏంటి క్రెడిట్స్ వాళ్ళు ప్రకటిస్తుంటారు. సో ఇడ్ బి హ్యాపీ అనమాట. అది కష్టమైన పనే, కానీ ఇష్టపడ్డాడు కాబట్టి అరగంట కాదు గంటన్నర కూర్చొని ఆడుతూనే ఉంటాడు వీడియో గేమ్. దేవుని బిడ్డరా, మందు తాగడం చాలా చేదుగా ఉంటుందట, అసహ్యంగా ఉంటుందట, కానీ ఇష్టపడ్డాడు కాబట్టి ఏం చేస్తుంటాడు? జ్యూస్ తాగినట్టుగా బాటిల్ ఎత్తి తాగుతుంటాడు. అది నోటి నిండా చేదు అసహ్యంగా ఉంటుంది. అందుకే తాగడం మధ్యలో యాక్టివ్ అని ఊయడం, మళ్ళా తాగుతాడు, తర్వాత ఏం చేస్తాడు? ఎందుకు? అది కష్టమైన పని. కానీ సాతానుడు ఏం చెప్పాడంటే ఇష్టంగా చేయరా అని చెప్పాడు. కష్టమైన ఇష్టంగా చేస్తున్నారు. అపవాది మోసగాడు. డ్రగ్స్ ఎక్కించుకోడు, అసలు ఇంజెక్షన్ చేస్తుంటేనే అందరూ ఏం చేస్తారు? చెప్పి తల ఇటు పెడుతుంటారు, భయపడుతుంటారు, ఏడుస్తుంటారు. చూడలేదు ఎప్పుడు మిమ్మల్ని? చూసారా? ఇప్పుడు ఇంజెక్షన్ చేస్తారా అక్కడ ఫ్రీగా అంటే వెళ్తారా మీరు? సగం మంది అవుట్. 6 అడుగులు ఎత్తు తాడి చెట్టు అంతున్న మనిషి కూడా దేనికి భయపడతాడు? ఇంజెక్షన్ చేసుకోవడం భయం. కానీ డ్రగ్స్ వేసుకుంటున్నవాడు ఇంజెక్షన్లోకి ఎక్కించి తనకు తానే చెయ్యి వెనకబెట్టి ఏం చేస్తున్నాడు? వాడే పొడుచుకుంటున్నాడు. అసలు ఇంజెక్షన్ ఎవరైనా ఇస్తుంటే పక్కన, నువ్వు ఆ పక్కన చూస్తే వాళ్ళు ఈ పక్కన ఇంజెక్షన్ ఇస్తా అంటే భయపడి సచ్చేవాళ్ళు, వాడే ఇంజెక్షన్ సూది కొనుక్కొని ఆ యొక్క డ్రగ్స్ని దానిలోకి ఎక్కించి ఆ చేతిలోకి ఆ నరం అక్కడ నాడు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, దాన్ని పట్టుకొని దాని జాగ్రత్త తెలిసి ఆ యొక్క నరంలోకి ఆ రక్తము ప్రవాహంలోకి ఇంజెక్షన్ చేసుకుంటున్నాడు. కష్టమైన పని, కానీ సాతాను చెప్పాడు ఇష్టంగా చేయరా అని చెప్పాడు. అపవిత్రమైన పనులు ఇష్టంగా చేయమన్నాడు. ఆ కళ్ళలా చూస్తూ ఉంటే గంటల తరబడి కళ్ళు పాడైపోతాయి, కంటి చూపు తగ్గిపోద్ది. మీరు కంటిన్యూగా 2 గంటల సేపు, 1 గంటన్నర సేపు ఫోన్ చూసిన తర్వాత కళ్ళు పైకి ఎత్తంటే బయర్లు గమ్మినట్టుంటాయి, దూరం విషయం సరిగ్గా కనబడవు, కాసేపటికి మళ్ళీ తేరుకుంటాయి. అంటే కంటిని చావగొడుతున్నావు, నీ ఒంటిని చావగొడుతున్నావు, నీ మనసును పాడు చేస్తున్నావు. ఇదంతా కష్టమైనవే, కానీ సాతానుడు చెప్పాడు అవి బాగుంటాయని చెప్పాడు. వాడి మాట దొంగ మాటలు, అబద్ధపు మాటలు నమ్మి ఇష్టపడి చేయడం ప్రారంభించారు. కాబట్టి అపవాది క్రియలన్నీ కూడా కష్టమైనవి, వాటిని ఇష్టపడి చేస్తున్నారు. చూడండి, యేసు ప్రభు అంటే నా కాడి సులువైంది అన్నాడు. ప్రభు అంటే నా ఎద్దుకు రండి, ప్రయాసపడి భారం వస్తున్న జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని మనశ్శాంతిని ఇస్తాన్నాడు. అవును కదా? ఈరోజు మనం ప్రార్థన చేయడానికి వచ్చాం. ఎవరైనా మీరు అరటిపళ్ళు మోసుకొని వచ్చారా? చెప్పండి. పూలు తెచ్చారా? లేదు. మీ దగ్గర లేకపోయినా పక్కింటి వాళ్ళు పూలు కోసుకొని రమ్మన్నాడు యేసయ్య? లేదు. లేదే, పూలు తేలేదు, అరటిపళ్ళు తేలేదు. టెంకాయలు తెచ్చారా? మాట్లాడండి. టెంకాయలు తేలేదు. నెత్తిమే పెట్టుకొని మోసుకొని వచ్చారా? లేదు. చెప్పులు లేకుండా నడుచుకొని వచ్చారా? అంటే నీవు బాగుండాలని దేవుడు కోరుతున్నాడు. నీవు హృదయం ఇస్తే నీ హృదయమును నేను బాగు చేస్తాను. ప్రభా టెంకాయలు వద్దంటే, టెంకాయలు నాకెందుకురా? ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభా టెంకాయలు తేవద్దంటే, టెంకాయలు మీకోసం చేశా, అవి నాకెందుకు? కొబ్బరి పచ్చడి చేసుకుంటావు, కొబ్బరి నూనె చేసి తల మీద రాసుకుంటావు, అది నీకోసం నేను ఇచ్చాను, నాకెందుకు? అవన్నీ నేను కలుగు చేశాను, నాకు అవసరం లేదు. ప్రభు పువ్వులు తెమ్మంటావా? పువ్వులు నేనే కలుగు చేశాను, పువ్వులు నాకెందుకు? ప్రభు అరటిపళ్ళు తెమ్మంటావా? నాకెందుకు నాన్న? అగరబత్తులు తెమ్మంటే, నేను మురికి వాసన కొట్టేవాడు అనుకున్నావా? నాకేమైనా మురికి దేవుడిని అనుకుంటున్నావా? నాకెందుకు అగరబత్తి? నీ ఇంట్లో పెట్టుకో కావాలంటే, అక్కడ మురికి వాసన పోవడానికి. నేను దేవుడిని, పరిశుద్ధుడిని, నాకెందుకు అవన్నీ? మరి ఏం తీసుకురామంటావు ప్రభా? పళ్ళొద్దు, పలహారాలొద్దు, అలాగే పువ్వులొద్దు, అగరబత్తులొద్దు, మరి ఏం తెమ్మంటావు తండ్రి? నీ హృదయాన్ని తీసుకురా, నీ హృదయంలో మురికంతా తీసేస్తా. పాడైపోయిన నీ హృదయం, కలవరపడుతున్న నీ హృదయం, భయపడుతున్న నీ హృదయం, ఆ భయము నీ హృదయంలో తీసేయాలి, ఆ కలవరం తొలగించాలి, ఆ డిప్రెషన్లో తీసేయాలి. కాబట్టి నీ మనసు నాకు ఇవ్వు, నీ హృదయం నాకు ఇవ్వు, నేను వాటిని తీసేసుకోను, కానీ ఆ అపవిత్రమైన నీ హృదయాన్ని పవిత్రంగా మారుస్తాను, పాడైపోయిన నీ మనసును నూతన మనసుగా మారుస్తాను అంటున్నాడు. అందుకే ప్రభు యొద్దకు వస్తున్నప్పుడు ఆయన మార్గం చాలా సులువైంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఈ విషయం చాలా మందికి తెలియక దేవుడికి మనం ఏదో చేయాలి కదండి అంటారు. దేవుడే మన కొరకు తన సిలువను మోసి రక్తము కార్చి ప్రాణం పెట్టి మన కొరకు మనకు బదులుగా సమస్తము చేశాడు. మన సిలువలో, ఆయన సిలువలో మన పాపాలు మోసాడు, మన శాపాన్ని భరించాడు. ఈరోజు ఆ రక్షణ మనకు ఉచితంగా దయచేస్తున్నాడు. పునరుద్ధరణే తిరిగి లేచిన ప్రభు. ఆ ప్రభుని బట్టి మరొకసారి గట్టిగా దేవానికి స్తోత్రం అని చెప్పగలరా? రాసుకోండి. నీతిమంతుని మార్గము ఆయనకి ఏం చేస్తుందట? మార్గం సరళం చేస్తుంది. యెషయా గ్రంథం 45:2 వచనం.
నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేయుదును, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగగొట్టేదను. ఇక్కడ మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని వాగ్దానాన్ని గుర్తుపెట్టుకోండి, వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయండి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసేదను. మెట్టగా ఉన్నాయి, ఎక్కలేకపోతున్నావు, కొండలాగా అడ్డుగా నిలబడింది, దాన్ని సరళం చేస్తా అంట. ఆ ఎత్తు ప్రాంతం అంతా కూడా క్లీన్గా నువ్వు నడవడానికి వీలయ్యేలాగా, ఈజీగా నువ్వు ముందుకు వెళ్ళే విధంగా ఆ మెట్టగా అడ్డుగా ఉన్న కొండలను, ఆ భారమైనటువంటి ఇబ్బందులు, ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో కొండ వంటి సమస్యలు నీలో ఉండి దేవుడు తొలగిస్తా అంటున్నాడు. నీ మార్గం నేను సరళం చేస్తా అంటున్నాడు. అందుకే ప్రార్థించి దేవుని స్తుతిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, గాడ్ కెన్ మేక్ ఎ వే వేర్ దెర్ ఇస్ నో వే. గాడ్ కెన్ మేక్ ఎ వే వేర్ దెర్ ఇస్ నో వే అంటే ఏంటి అర్థం? మళ్ళీ చదవండి మీరు. గాడ్ కెన్ మేక్ ఎ వే వేర్ దెర్ ఇస్ నో వే. ఎక్కడైతే మార్గం లేదో అక్కడ దేవుడు నీ కొరకు ఏం చేస్తాడు? మార్గం తెరుస్తాడు. దారి లేని దగ్గర దారి చూపిస్తాడు. ద్వారం లేని దగ్గర ద్వారం తెరుస్తాడు. ఆపర్చునిటీస్ లేవంటున్నావా? గాడ్ కెన్ క్రియేట్ ఆపర్చునిటీ ఫర్ యూ. ప్రైజ్ ద లార్డ్. గల్ఫ్లో అప్లై చేసుకున్నాడు, గల్ఫ్ వెళ్దామని. ఆ వీసా విషయంలో ఏదో ప్రాబ్లం వచ్చింది, వెళ్ళలేకపోయాడు. అమ్మ నాన్న దగ్గర డబ్బులన్నీ తీసుకుని అప్పు చేసుకుని ముంబై వెళ్ళాడు. అక్కడ నాకు కాల్ చేశాడు చాలా సంవత్సరాల క్రితం. అన్నగారు, నేను ముంబైలో చిక్కుబడిపోయాను, ఇంటికి వస్తే అప్పులు చేసి వెళ్ళాను కాబట్టి అప్పుల వాళ్ళంతా తిరిగి అడుగుతారు, మళ్ళీ వీసా ఎప్పుడు వస్తుందో తెలీదు, రేపు అంటున్నారు, 2 నెలలు అయిపోతుంది. నేను ఇక్కడ కూర్చున్నాను, మా అమ్మ వాళ్ళేమో నేను గల్ఫ్లో వెళ్ళిపోయాను అనుకుంటున్నారు, మా బంధుమిత్రులు. ఇక్కడ అందరి దగ్గర అప్పులు తీసి ఇచ్చారు, నేను వెళ్ళలేదంటే వాళ్ళు బాధపడతారు. నేను ఇక్కడే ఉండిపోయాను, నన్ను ఏం చేయమంటారు? ఉద్యోగం రాలేదంటే, ఖాళీగా గదిలో కూర్చుంటే డబ్బులు అవుతాయి నాయన, ఖాళీగా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి, నువ్వు లేచి వెళ్ళి పని చేయమన్నా. నాకు ఏ ఉద్యోగం రాదన్నాడు. ఏమి రాకపోవడం ఏంటి అంటే, నేను కోరుకున్న ఉద్యోగం గల్ఫ్లో ఉంది, ఇక్కడ లేదు, నువ్వు కోరిన ఉద్యోగం వచ్చేదాకా ఏదో ఒక పని చేయాలన్నాను. వెళ్ళాడంట. వెళ్తుంటే అక్కడ అందరూ ఫుట్పాత్ మీద పెట్టి అందరూ అమ్ముతున్నారు. ఇతను అక్కడ 2-3 దగ్గరికి వెళ్ళి అడిగాడు, నేను మిమ్మల్ని సాయం చేయమంటారా మీ బిజినెస్లో అని చెప్పంటే, ఏం బాబు చేస్తావా అని చెప్పన్నాడు. చేస్తానని చెప్పన్నాడు. ఇదిగో ఇవి కావాలంటే పని చేయి అని చెప్పన్నాడు. నువ్వు రోజుకి ఇన్ని అమ్మితే, 100 అమ్మితే అందులో నీకు 10% ఇస్తాను. 10% అండి, 100 ఎప్పుడు కమ్మాలో అనుకున్నాడట. నాకు ఫోన్ చేశాడు, 100 అమ్మితే 10% ఇస్తా అంటాడు. సోంబేరి, డబ్బును చూసి పని చేయకు, పని చేతులు ఖాళీగా ఉండకుండా సోమరిగా ఉండకుండా పని చేయి, డబ్బు కొరకు చేయకు, నువ్వు పని వచ్చింది చేసేయి అన్నాడు. అలా ఆసక్తిగా చేయడం ప్రారంభించాడు. వాడు రోజుకి 400 అమ్మడం ప్రారంభించాడు. 400 అమ్ముతూ ఉంటే, 400 డబ్బులు కాదు, 400 సెట్లు అమ్ముతున్నాడు అతని దగ్గరకు ఉన్నటువంటి అమ్ముడు పోవాల్సినవి. ఒకే రోజున 2000 వచ్చాయంట. ఒక రోజుకు 2000 అంటే ఎంత వచ్చింది చెప్పండి నెలకి? 20,000. తర్వాత గుడ్లెల్లో పెట్టాడు. పాస్టర్ గారు, ఇంకా నేను గల్ఫ్ వెళ్ళను అన్నాడు. ఏమైందన్నా? ఇక్కడే నాకు ఎంత వస్తుంది? 60,000 వస్తుంది. అక్కడికి వెళ్తే 20,000 అన్నారు, ఇక్కడ ఎంత వస్తుంది? ఇండియాలో ఉండే బాగుపడే అవకాశం ఉందండి. మీరు నాలో ఉన్న సోమర్థయాన్ని ఎలగొట్టారు, మంచి మాట చెప్పారు, ఇతను నాకు ఆ కమిషన్ ఇస్తున్నాడు, పనిలో ముందుకు వెళ్ళగలుగుతున్నాను. నేను చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం కాదు, ఫుట్పాత్ మీద జాబే, కానీ ఫుట్పాత్ మీదైనా పని చేయగలిగేటువంటి మనసును దేవుడు నాకు కలుగు చేశాడని. దేవుని బిడ్డలారా, ఎక్కడో ఉద్యోగం వస్తుంది, ఎప్పుడో వస్తుంది, ఎవరో వస్తారు, ఏదో చేస్తారని టైం అంతా నాశనం చేసుకోవద్దు. నీకున్న టైంని ఎలా వాడుకోవాలో ప్రార్థించి దేవుని జ్ఞానం అడిగి ఆత్మీయంగా అడుగులు ముందుకు వేయి. డబ్బును చూసుకోవద్దు, దేవుని వైపు చూడు. దేవుని సహాయం నీకు ఇవ్వాలని ప్రార్థన చేయి. ప్రభువా, నేను కష్టపడుతున్నాను, నా చేతుల కష్టార్జితాన్ని ఆస్వాదించుదేవా, నేను పని చేస్తాను, నాకు ఆ పని చేసే పని కల్పించమని దైవజ్ఞానమే మంచి పడుగు ప్రార్థించి అడుగులు ముందుకు వేయమన్నాడు. తర్వాత ఆ షాప్ ఏదైతే అమ్ముతున్నాడో ఆ షాప్ మొత్తం మనోడే కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకంటాను, దేవుడిచ్చిన సమయమే నీ ఆస్తి. ఏంటో చెప్పండి? దేవుడిచ్చిన సమయమే ఆస్తి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవ్రీ మినిట్ ఈజ్ అ మనీ. ప్రతి నిమిషం ఒక డబ్బుతో కూడినటువంటిది. నేను అడుగుతాను, నిన్న వెళ్ళిపోయింది కదా, ₹1,00,000 ఇస్తాను, నిన్నటిని తీసుకొస్తారా? నా దగ్గర ఇప్పుడు ₹1,00,000 లేదు కానీ 2 కోట్లు ఉన్నాయి, కావాలంటే ఇస్తాను. కానీ ఒక మాట చెప్తున్నాను, నిన్న పోయిన రోజు వస్తుందా? రాదు. ఎంత డబ్బు ఇచ్చినా రాదు. ఆ? రాదు. అటువంటిప్పుడు వెళ్ళిపోతే రానటువంటిది, చేయి జారితే దొరకనటువంటిది టైం కదా. అప్పుడు టైము విలువ ధనం కన్నా గొప్పదన్న వారు చేయొద్దండి. ఆ టైం విలువ, అంత విలువైన టయాన్ని దేవుడు నీకు దయచేశాడు. ఈరోజు ఆ సమయాన్ని ఎలా వాడుకోవాలి? స్తుతించినప్పుడు మార్గములు సరళమవుతాయి కనుక దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు నీకు నూతన ఐడియాలు దయచేస్తాడు. వెన్ యూ స్టార్ట్ ప్రైజింగ్ గాడ్,
స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరుచున్నాడు. వాని కొరకు మార్గము సిద్ధపరచుకుంటున్నాడు. రక్షణ మార్గము, ఆత్మీయమైన మార్గము, అభివృద్ధి కొరకు మార్గము, ఆర్థిక అభివృద్ధి కొరకు మార్గము, జీవితంలో ముందుకు వెళ్ళడానికి మార్గాలు సరళం చేసే దేవుడు నీకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని స్తుతించడం ప్రారంభించు. 7 రోజుల్లో ఎన్నిసార్లు మీరు స్తుతిస్తున్నారో చెక్ చేసుకోండి. చాలామంది ఈరోజు మనుషులతో మాట్లాడడానికి, లబలబా మాట్లాడడానికి ఈ నోట్ని వాడతారు. టెక్స్ట్ మెసేజ్ చేయడానికి సెల్ ఫోన్ వాడతారు. నోరు తెరిచి ఒక అరగంట సేపు దేవుని స్తుతించేవాడు లేడు. కనీసం 10 నిమిషాలు స్తుతించాలంటే విసిగిపోతున్నారు. మీకు మార్గాలు ఎలా సరళమవుతాయి? దేవుని స్తుతించినప్పుడు, స్తుతియాగం అర్పిస్తున్నప్పుడు నీ కొరకు మార్గములు సిద్ధపరిచేటువంటి దేవదూతలకు దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలును స్తుతించగా వారికి అడ్డుగా ఉన్న వాటిని తొలగించింది దేవుడే కదా. అయితే దేవుడు ఎలా తొలగించాడు? వీరు స్తుతి మాత్రమే చేశారు, దేవుని ఘనపరుస్తూ వచ్చారు. దేవుడు తన దూతలను పంపి వారికి అడ్డుగా ఉన్నవన్నీ కూడా తొలగించి వారి మార్గములు సరళం చేశారు. దేవుడైన ప్రభువే నీకు, నీ పట్ల కూడా మార్గములు సరళం చేయగలని నమ్మితే మరొకసారి దేవునికి స్తోత్రం చెప్పగలవా? సో ఈ రోజు నుండి కూర్చున్నా, లేచినా, నడిచినా స్తుతిస్తాను అన్న వారు చేయి చూపించండి. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 16 నుండి 18 వరకు, ప్రతి విషయమందును దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అన్ని సమయాల్లో దేవుని స్తుతించు. ఎప్పుడు స్తుతించాలి? ఎప్పుడు స్తుతిస్తూనే ఉండు, దేవుని ఘనపరుస్తూనే ఉండు. నాకేదైనా మేలు జరుగుతుందని స్తుతిస్తాను లేదు, నువ్వు అలా బతుకున్నావంటే అది గొప్ప మేలు. కాబట్టి దేవుని స్తుతించు. నీకు శ్వాస ఆడుతుందా? ఎంతమందికి శ్వాస ఆడుతుందా? ఒకసారి ఊపిరి పీల్చుకుని వదలండి. ఆడుతుందా అంటే బతుకున్నట్టే కదా. ఈ శ్వాస ఆడని వారికి హాస్పిటల్ ఏం పెడతారు? ఆక్సిజన్ పెట్టి వెంటిలేటర్ మీద పెడతారు. ఆ రోజుకి ఏం లేదు, శ్వాస లోపలికి వెళ్ళి బయటికి రావడం కొరకు దినానికి 10,000 ఖర్చు పెట్టాలి. ఎంత? 10,000. మీకు శ్వాస ఆడుతుందా? మీకు ఎంత మిగిలినట్టు గట్టి చెప్పండి. రోజుకు 10,000, నెలకి ఏది లెక్కలు కూడా రావా? ఏది 3,000 చూపించండి. 2 లక్షలు అంటే పోయిన నెల అంతా ఎంత మిగిలినట్టు? ఈ నెలకు 3 లక్షలు మిగులుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి. నిజం కాదా? ఊపిరి ఆడినోడికి హాస్పిటల్లో పెడితే రోజుకు 10,000 బిల్లు వేసి ఇంకా మెడిసిన్ బిల్లు వేరే ఏం లేదు. పడుకొని ఉంటాడు, మాట్లాడుతాడు అంటుంటాడు, ఏం మాట్లాడలేడు. అలా ఉన్నవాడికి రోజుకు 10,000. నేను మాట్లాడగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను, ఊపిరి పీల్చగలుగుతున్నాను, శ్వాస పీలవగలుగుతున్నాను, అవయవాలు పనిచేస్తున్నాయంటే లక్షలు నీకు మిగిలిపోయినట్టే కదా దేవుడు నీకు చేసిన గొప్ప మేలు. అందుకే దేవుని స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? నువ్వు అసలు జీవిస్తూ ఉన్నావంటేనే దేవుడు ఇచ్చిన కృప. దేవుని స్తుతించు. ఆయన చేసిన మేలును తలచుకుని దేవుని స్తుతించు. నీ బ్రతుకులో మార్పు వస్తుంది. అపవాది ఏమంటే ఎందుకు దేవుని స్తుతించాలి? నీకు ఇంకా ఇల్లు రాలేదు, ఇంకా నీకు ఉద్యోగం రాలేదు, ఇంకా నువ్వు అనుకున్నది సాధించలేదు, నీకు ఇంకా వివాహం కాలేదు, నీకు ఇంకా ఇదిగో గర్భఫలం కలగలేదు, నువ్వు అనుకున్నవన్నీ సాధించలేదు కాబట్టి నువ్వు దేవుని స్తుతించవద్దు అంటాడు. వాడికి తెలుసు స్తుతిస్తే దేవుడు అన్నీ ఇస్తాడని. మనం స్తుతిస్తూ ఉంటే దేవుడు మనకు అన్నీ ఇవ్వబోతున్నాడని, మన మార్గంలో సరళమవుతున్నాడని వాడికి బాగా తెలుసు. ఎందుకంటే మీ తాత, మా తాత పుట్టక ముందే ఆడు ఉన్నాడు. ఎవరు? ఏంటి చెప్పాలి? మన తాతలు ముత్తాతల కంటే ముందున్నాడు ఎవరు? మన అందరికంటే సీనియర్ ఎవరు? అసలు దేవుని కంటే సీనియర్ కాదు, కానీ మానవ జాతి కన్నా ముందున్నాడు కాబట్టి వాడు మహా సీనియర్. ఆడు వాడికి తెలుసు మనుషులు ఎలా మోసగించాలో. నువ్వు స్తుతిస్తే మార్గంలో దేవుడు సరళం చేయడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని తెలుసు కనుక స్తుతించలేకుండా నోరు కట్టేస్తాడు. ఈ రోజు నుండి ఈ వాక్యంలోని సత్యాన్ని గ్రహించి నేను ప్రతిదినం సమయం దొరికినప్పుడల్లా దేవుని స్తుతిస్తాను అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? పరిశుద్ధాత్మను పొందేవా అన్య భాషల్లో మాట్లాడు, దేవుని స్తుతిస్తూ ఉండు. లేదా నాకు తెలిసిన భాష తెలుగు అంటే తెలుగులో దేవునికి స్తోత్రాలు చెప్పు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో దేవుని స్తుతించు. స్తుతి యాగం మాత్రం అర్పించడం ఆపివేయదు. స్తుతి యాగం అర్పించేవాడు దేవుడిని మహింపరుస్తున్నాడు. రక్షణ దేవుడు కనపరచినట్లు, దేవుడు తన రక్షణ కనపరిచినట్లు వాని కొరకు మార్గం సరళమవుతుంది. నీ ముందుగా ప్రభు పోవచ్చు, ఆశ్చర్యకార్యములు జరిగించాలి. నా ముందుగా దేవుడు నడవాలి, నా దేవుడు నాకంటే ముందుగా ఉండాలి, ఆశ్చర్యాలు అద్భుతాలు నా పట్ల జరిగించాలి. నాకున్నటువంటి ఆటంకాలని తొలగిపోవాలని మీరు ఆశపడితే ఈ వచనం కూడా చదువుదాం. అపోస్తల కార్యం 16:25 వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. వారు చాలా గాయాలతో ఉన్నారు. పౌలు శీల గాయాలు తగిలాయి. ఆ ప్రాంతవాసులందరూ కూడా సువార్త చేసినందుకు వారిని గాయపరిచారు. గాయాలతో ఉండి రక్తం బ్లీడింగ్ అవుతున్నప్పుడు వీరు దేవునికి స్తుతియాగం అర్పించారట, దేవుని మహిమపరిచారు.
క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుని కీర్తనలు పాడుచు దేవుని స్తుతించారు. పరిస్థితి బాలేదా, స్తుతించు. ఇబ్బందులు ఉన్నాయా, స్తుతించు. కష్టాలు ఉన్నాయా, స్తుతించాలి. రోగాలు ఉన్నాయా, స్తుతించాలి. ఏ స్థితిలో ఉన్నా, స్తుతించాలి. అన్నీ ఉన్నా, స్తుతించాలి. ఏమీ లేకపోయినా, స్తుతించాలి. అనుకున్నవి జరిగినా, స్తుతించాలి. జరగకపోయినా స్తుతించాలి. స్తుతిస్తూ ఉన్నట్లయితే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అడ్లు ఆటంకాలు తొలగించి దేవదూతలు వస్తారు. నీ మార్గం సరళం కాబోతుంది. నువ్వు దీవించబడబోతున్నావు. దేవుని ఆశీర్వాదాలను చూడబోతున్నావు. దేవుని దీవెనలను చూస్తావు. నీ ఇంటిలో దేవుని వెలుగు, నీ కుటుంబంలో దేవుని కార్యాలను చూడబోతున్నావు. నీకు నీ కుటుంబానికి అడ్డుగా ఉన్న ప్రతి అడ్డు కూడా యేసు నామములో అది తొలగించబడును గాక. ప్రభా, నేను స్తుతిస్తాను తండ్రి. ప్రతి సమయమందు నీ స్తుతి నా నోట ఉండాలి అని ఆశపడండి. దావీదు మహారాజు దినమునకు ఎన్ని మార్లు స్తుతించాడంటే 7 మార్లు. దావీదు అంటాడు, దినమునకు 7 మార్లు నా దేవుని స్తుతించేదని అన్నాడు. అంటే టైం పెట్టుకుని మరీ స్తుతించాడు. ఈరోజు పిల్లరా, దేవుని స్తుతించే మనసు కలిగి జీవిద్దాం. దేవుని గణపరుద్దాం. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నాకు ఆ విశ్వాసం ఉంది, నాకు మార్గం సరళమవుతుందని నేను నమ్ముచున్నాను. ప్రభు, స్తుతించే మనసు నాకు దయచేయండి. దావీదు మహారాజయుడు కూడా ఎంతో బిజీగా ఉన్నా అతను దినమునకు 7 మార్లు స్తుతిస్తే నేను కూడా నేను స్తుతించాలి ప్రభు అని కరములెత్తి గట్టిగా ప్రార్థన చేస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్ మై గాడ్, వి ప్రైజ్ యు ఫాదర్. వర్షిప్. చేతులు ప్రభు అయిపోతాను పిల్లరా, కరములు ప్రభు అయిపోతే గట్టిగా ప్రార్థన చేయండి. పురుషులు, స్త్రీలు, దేవుని బిడ్డరా, మనము హృదయాన్ని ప్రభు వైపు, మన మనస్సునెత్తి ప్రార్థిద్దాం. పరిశుద్ధానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా, మీ అభిషేకం నాకు కావాలి. నీ కృప మాకు దయచేయము నాయనా. నీ అభిషేకం మాకు దయచేయండి. స్తుతించే మనసు మాకు దయచేయండి ప్రభా. స్తుతించే మనసు మాకు దయచేయండి ఆయన. అభిషేకించు దేవాన్ని. గట్టిగా ప్రార్థన చేద్దాం. Thank you, my Lord. Thank you, my Lord. Thank you, Father. Praise you, Jesus. Worship you, Lord, my God. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ స్తుతించు అయ్యా. నా స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ స్తుతించే మనసు నాకు దయచేయండి. స్తుతియాగం అర్పించుట నాకు నేర్పు ప్రభువా. స్తుతియాగం అర్పించువాడు నిన్ను మహిమపరుస్తున్నాడని సెలవిస్తుంది వాక్యం. అవునైనా, నేను స్తుతియాగం అర్పించే వ్యక్తిగా ఉండాలి. నిన్ను మహిమపరిచే వ్యక్తిగానే ఉండాలి. ఇదిగో, నీవు నాకు రక్షణ కనపరిచినట్లు మార్గం సిద్ధపరచుకుంటున్నావు అన్నావు తండ్రి. స్తుతియాగం అర్పిస్తుండగా మాకు మార్గములు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అడ్డుగోడలు తొలగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మార్గములు సరళమవును గాక. మీ చిత్తమే నెరవేర్చండి. ప్రార్థిస్తున్న ప్రతి కుమారుడు, కుమార్తెను తాకండి. జీవితంలో చాలా ఆటంకాలు ఉన్నాయని, అభ్యంతరాలు ఉన్నాయని, ఈ అడ్డుగోడలు నాకు ఆటంకంగా ఉన్నాయి, నేను దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నాను బాధపడుచున్న వారికి మార్గములు సరళమగును గాక. ద్వారములు తెరవబడును గాక. నీ కనికరం చొప్పున దీవించి వర్ధిల్ల చేయమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. గుండె చేయబెట్టకు చేయ ప్రభు. యేసయ్యా, నీ కృప నాకు దయచేయమని గట్టిగా అడగండి. నీ కృప దయచేయి. నీ చిత్తమే నాలో నెరవేర్చుము నాయన. నీ ఉద్దేశం నాలో నెరవేర్చండి ప్రభు. స్తుతియాగం అర్పించే మనసు నాకు, నా కుటుంబానికి దయచేయండి. మార్గములు సరళం చేస్తున్నందుకు, ద్వారములు తెరుచుచున్నందుకు, నాకు, నా కుటుంబానికి అడ్డుగా ఉన్న గోడలను తొలగిస్తున్నందుకు వేలాది స్తోత్రాలు. నీ స్తుతి నా నోట, నా గుండెల్లో, నా ఇంట ఎల్లప్పుడూ ఉండాలి తండ్రి. నీకే స్తోత్రం, స్తోత్రం అని కరములెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్తుండగా విడుదల మీకు వచ్చును గాక. స్వస్థత మీకు కలుగును గాక. సమాధానం మీకు కలుగును గాక. ఆశ్చర్య కార్యాలు మీలో జరుగును గాక. అద్భుత కార్యములు మీరు చూచుదురు గాక. అడ్డుగా ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోవును గాక. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. గాడ్ బ్లెస్ యు. దీవించబడ్డాను వారి చేతి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి.